మీ అందరికీ తెలుసు అభివృద్ధిని మరిచి కేవలం ఎన్నికల లబ్ధి కొరకు దేశంలో కేవలం రాజకీయ దేశంలో ఆ ఎన్నికల్లో గెలిచే విధంగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే గొప్ప గురజాడ మాట్లాడే మాటల్ని ఉల్లంఘిస్తూ ఏముందన్నా ఈ దేశ సరళీకృత అభివృద్ధికి విరుద్ధంగా ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి వ్యవహరించిన తీరుని మనం ఇవాళ ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం 11 సంవత్సరాల పసిపాప. ఇంత చిన్న రాష్ట్రము కూడా ఇవాళ దేశ జీడీపీకి 5.1% మనం సమర్పిస్తా ఉన్నాం. జీడీపీకి మనం సమకూరిస్తే 2.1% కూడా మనకి రిటర్న్స్ రావట్లేదు. ఎంత వివక్ష, ఎంత సవతి ప్రేమ! భారతదేశం అనేది వ్యవస్థకి ప్రేమ ఉన్న రాష్ట్రాలకే అభివృద్ధి మాదిరిగా దేశ అభివృద్ధి అంటే మా ఇష్టం అనే మాదిరిగా బీజేపీ వ్యవస్థ తీరుని ప్రతిపక్షాలందరూ కూడా ఎండగట్టాల్సిన కాంగ్రెస్ రాష్ట్రాలు, కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి 3 రాష్ట్రాలతో పాటు ప్రతిపక్షాలు అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా అమెరికాను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. యూరోప్ దేశాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ గారికి బడ్జెట్ అలొకేషన్ అంటే తన ఇష్టానుసారంగా చేయడం, ఎక్కడ ఎన్నికలను అక్కడ గెలవాలనే ఉద్దేశంతో బడ్జెట్ అలొకేషన్ చేయడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి విఘాతం కలిసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారు, మంత్రుల సభ్యులు ఆయా శాఖలకు సంబంధించి పలుమార్లు ఢిల్లీ చక్కర్లు కొట్టి కాలు అదే విధంగా యాచిస్తే కూడా సహకరించేది మొండి ప్రధాని మోడీ గారి యొక్క నిజల స్వరూపాన్ని బయటపెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రం దేశ అభివృద్ధికి తోడ్పాటునిస్తున్న రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ విధానానికి రాష్ట్రం, తెలుసుండే రాష్ట్రం, అభివృద్ధికి ఆస్కారం రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రానికి
చేయూతలు ఇవ్వాల్సింది పోయి వీళ్ళు మొండి చేసి చూపడమే కాకుండా ఎక్కడికక్కడ విరుద్ధ చూపడం పట్ల పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో చాలా మాటలు చెప్తున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మిమ్మల్ని ప్రజాముఖంగా అడుగుతా ఉన్నాం. తమిళనాడు తెలంగాణ రాజకీయాలంటే ఎన్నికల వరకే. తెలంగాణకి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు పక్కన పెట్టి మోడీ మీద యుద్ధం పరిగెత్తాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ రూపాయి గారు ఒప్పందాన్ని పక్కన పెట్టి మాతో రండి. ఇవాళ దేశ రాజధానిపై దండయాత్రకు పోదాం. తెలంగాణకు జరిగిన అన్యాయం ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వాడి మీద ఉంది. తెలంగాణ మీద ప్రేమ ఉన్న ప్రతి పౌరుడు ముందుకు వస్తాడు. మోడీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సమయం ఆసన్నమైంది. కొంచెం సేపు రాజకీయాలు పక్కన పెడదాం. ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తామన్న మాట కూడా ఈ సందర్భంగా మీ ద్వారా దేశ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్క రంగంలో కూడా మన కేటాయింపులు జరపలే. ఇది చూస్తా ఉంటే ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో. ఒక యువ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనగదొక్కాలి అనే దురుద్దేశంతోనే ఈ కార్యక్రమం జరిగినట్టుగా అర్థమవుతా ఉంది. నిన్న పద్మ అవార్డు చూసాం. ఎంత అన్యాయం చేశారో చూసాం. గద్దర్లానికి అవార్డు ఇవ్వడానికి కూడా ఈ పరిస్థితిలాగే కొనసాగుతాయి. జనరల్ ఆడియో తగ్గించు. ఫోన్ మాట్లాడండి. మాట్లాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం, తెలంగాణ పౌరులకు జరిగిన అన్యాయం. ఈ అన్యాయ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత దూరానికైనా పోతుందని మాట కూడా చేస్తా ఉన్నాం. భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తాం. వీళ్ళు అంబేద్కర్ సాక్షిగా ఉన్నాం. అంబేద్కర్ సాక్షిగా కేంద్రం గడిప మంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిజంగా కూడా రాష్ట్రం పూర్తి మీకుంటే, తెలంగాణ రక్తం మీద ఉంటే ఈ రాష్ట్ర అధికార ముఖ్యమంత్రి భాషలకు నిలవండి. మనకు రావాల్సిన వాటా మనం తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇవ్వాలని దానా ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆగదు. భవిష్యత్ కార్యాచరణ కేంద్రం దిగి వచ్చి ఎదురొచ్చే వరకు శాంతియుతంగా తెలంగాణ ప్రజలను తెలంగాణ పౌరులను లెక్క చేసుకుని ముందుకు పోతామన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి దేశ ప్రధానిగా కాకుండా కేవలం రాజకీయాల కోసం, స్వార్థం కోసం ఎన్నికల్లో ఓట్లు వాడుకోవడం అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి, బాక్స్ దగ్గరికి వెళ్తాను, వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవస్థ ఉన్నారు. సదుపాయాలు కలగజేసి వివిధ గొప్పగా చుట్టాలు చేసామని చెప్పుకున్న బీజేపీ పార్టీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచారు, 8 మంది శాసనసభ్యులు గెలిచారు, 2 మంత్రులుగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏం చేస్తా ఉన్నారు? మీకు తెలంగాణ బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నారు. తెలంగాణలో పుట్టిన పౌరులు కాదా అని అడుగుతా ఉన్నారు. తెలంగాణ పౌరుల కనీసం ప్రధానమంత్రికి వెళ్ళి
ఈ కార్యక్రమాన్ని నిలదీసే ధైర్యం ఎందుకు చేయడం అడుగుతా ఉన్నాం. మన తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. కేంద్రంలో మంత్రితో నిలబడుతూ మీరు రాష్ట్రం కోసం ఏమి చేస్తున్నారనే మాట తెలంగాణ ప్రజల తరఫున నేను మిమ్మల్ని నిజంగా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే మొదటిగా మీరు మంత్రి పదవికి రాజీనామా చేయండి. నిధులు తీసుకొచ్చే బాధ్యత కాకుంటే ఇంకా అధికారం ఉంటే ఏం బాధ్యత ఏం అవసరం మాట్లాడుతున్నాను. కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు రాజీనామా చేయండి. అప్పుడున్న ప్రధానమంత్రిగా దిగి వస్తారనే మాట కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది మీరు ఎస్టాకు సైన్యుడు తిరగడం కాదు, మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం రావాల్సిన విధులు తీసుకురావడంలో ముందుగా చేస్తా ఉన్నాం. నిజంగా కార్యక్రమం చేయలేకపోతే మీరు ఎందుకు రాజీనామా చేయకుండా కూడా మీరు అడుగుతా ఉన్నాం. ఒంటి పోరాటం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళ పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా దేశం మీద, దేశ రాష్ట్రాల మీద, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందనే మాట నొక్కి చెప్తూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రులకి, శాసనసభ్యులకి, సీనియర్లందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ధర్నాతో కరోనా కార్యక్రమం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చే దాకా మా ప్రయత్నం కొనసాగుతుందన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం.